ఎవరికైనా సరే మీరు పల్లెటూళ్ళలో ఉంటే మీకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి మెయిన్గా ఇది ఎవరైతే చిన్న చిన్న యూట్యూబర్లు కానీ ఇంకేదైనా రీల్స్ కానీ ఇంకేదైనా సోషల్ మీడియా వర్క్ చేసే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పల్లెటూళ్ళలో ఎక్కువ సిగ్నల్ రాదు కాబట్టి ఇది మీకు మంచి ఒక టిప్ చెప్తాను. 100% అయితే వర్క్ అవుతుంది. ఆ స్టూడియో నేను చూసుకుంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ఇక్కడ పైనుంచి కింద వరకు ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ ఇటువైతే నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఇది నా ఒక స్టూడియో. నేను కింద ఒక కరెంట్ బోర్డు పెట్టేసి సైడ్కి ఒక కరెంట్ బోర్డు పెట్టేసాను. ఒక నా ప్యాను అండ్ ఇక్కడ ఒక బోర్డు ఉంది. అండ్ నేను వీడియోస్ ఇక్కడ కూర్చొని నేను వీడియోస్ అండ్ షూట్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ నుంచి ఎడిటింగ్ చేస్తాను. ల్యాప్టాప్ కూడా ఉంది నాకు, కాకపోతే లోపల పెట్టాను. వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు ఇక్కడ సిగ్నల్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది చూపిస్తాను. మొత్తం ఒక జంగల్లో ఉంటుంది మా ఊరు, తెలంగాణ స్టేట్లో. ఇది నిర్మల్ డిస్టిక్లో మొత్తం జంగలే ఉంటుంది. పెద్ద పెద్ద గుట్టలు చెరువులు అంతా ఎక్కువ సిగ్నల్ ఉండదు కాబట్టి దానికోసం ఫస్ట్ మీ దగ్గర కనుక ఒకవేళ రూటర్ ఉంటే తెలిసి ఉంటే మీకు జియో రూటర్, ఎయిర్టెల్ రూటర్ అని చెప్పి ఉంటుంది. చూపిస్తాను, కనిపిస్తుందా? జియో రూటర్. ఇందులో లోపల బ్యాట్ ఉంటుంది. దీంట్లో మీకు రూటర్ కనుక ఉంటే, లేకపోతే దీనికోసం 1500, 2000, 3000 పెట్టవలసిన అవసరం లేదు. అది కూడా చెప్తాను. ఉంటేనేమో ఇలా చేయండి. దీంట్లో మీ యొక్క సిమ్ కార్డు వేసుకొని రూటర్ ఉన్న తర్వాత మీరేంది చెప్పేది అనుకోవచ్చు. రూటర్ ఉన్నా కానీ ఇక్కడ ఎడిటింగ్ చేసుకుని ఇక్కడనే పెట్టారంటే రూటర్కి సిగ్నల్ రాదు. మీరు ఏ ప్లేస్లో అయితే సిగ్నల్ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టబడుతూ వస్తుంది. దీంట్లో సిమ్ కార్డు వేసుకొని నేను చూపిస్తాను బయట. మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి మీ మొబైల్ తోటి. ఇప్పుడు ఇది రీసెంట్గా ఒక నడుస్తుంది బంగ్లా. అండ్ ఇక్కడ మొత్తం జంగల్ కాబట్టి నేను ఈ ఏరియా ప్లస్ అటు సైడ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ ఏరియాలో నాకు మొబైల్ పట్టుకొని చూస్తే ఈ ఏరియాలో మనకు సిగ్నల్ బాగుంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక రూటర్ ఉంటే దీంట్లో సిమ్ కార్డు వేసుకొని చూపిస్తాను. చూడండి, ఒక క్యాన్ తీసుకోండి, డబ్బా తీసుకొని అండ్ ఇక్కడ ఎక్కడానికి నేను పెట్టాను. మా ఇల్లుకు ఏంటంటే కడేసుకోండి. ఇలా కడేసుకొని ఈ యొక్క రూటర్ను అందులో పెట్టేసేయండి. పెట్టేసినాక మ్యాక్సిమం అయితే ఇది ఒక 4-5 అవర్స్ అయితే మనకు ఛార్జింగ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు వీడియోస్ ఎడిటింగ్ కానీ అండ్ అప్లోడింగ్ కానీ చేస్తారో, డౌన్లోడ్ చేస్తారో ఈ యొక్క రూటర్ను అందులో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ రూమ్లో మీరు ఎడిటింగ్ చేస్తారు కదా అక్కడ రూటర్ ఇక్కడ సిగ్నల్ వస్తుంది. మీరు ఏం చక్క అయితే అక్కడికి వెళ్ళి మంచిగా ఉన్న ప్లేస్లో మీరు రూటర్ పెట్టారు కాబట్టి సిగ్నల్ మనకు పర్ఫెక్ట్ వస్తుంది. అప్లోడింగ్ అయితే అవుతుంది. ఇదొక టిప్పు. దాంతోపాటు సరే ఒకవేళ మీకు రూటర్ లేకపోతే మీకు దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక మొబైల్ ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ ఒక డబ్బాను చూసారు కదా, మీరు ఎక్కడైతే ఫస్ట్ మొబైల్ తోటి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడైతే సిగ్నల్ వస్తుందో అక్కడ మీరు మొబైల్ తోటి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మొబైల్కు సిగ్నల్ వచ్చే కాడ ఇటువంటి ఒక డబ్బాని తీసుకొని కడిగేసేసుకొని, అంటే ఆ పక్క గ్యాప్ ఉండేసి కింద రంధ్రాలు పడండి. ఎందుకంటే కింద కూడా సిగ్నల్ కోసం ఆ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసేసి ఇంకో మొబైల్కి మీరు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఆ మొబైల్కి వైఫై తోటి కనెక్ట్ చేసుకుంటే అక్కడ సిగ్నల్ బాగా వస్తుంది. కాబట్టి అక్కడ నుంచి మన మొబైల్కి అయితే సిగ్నల్ అయితే ఇస్తుంది. ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మన మొబైల్ కూడా ఇక్కడ మనం ఎక్కడ ఎంత లోపల ఉన్నా సరే దాదాపు అంటే ఒక 7 మీటర్స్ 10 మీటర్స్ దూరంలో కూడా మనకు వైఫై అయితే సిగ్నల్ వస్తుంది. కాబట్టి ఇలా అయితే మనము చేసుకోవచ్చు. అంటే ఇలా కూడా ఖచ్చితంగా 100% అయితే వర్క్ అయితే. రోజు నేను ఇలా చేస్తున్నాను. అక్కడ మొబైల్ పెడతాను, అక్కడ మొబైల్ కానీ రూటర్ కానీ, నాకు రూటర్ ఉన్నది, మొబైల్ ఇంకో మొబైల్ చూపిస్తాను. చూసి అక్కడ ఇంకో మొబైల్ ఉంది కాబట్టి నేను అక్కడ మొబైల్ పెడతాను, లేకుంటే రూటర్ పెట్టేసి అక్కడికి వెళ్ళి ఇక్కడి దాకా వచ్చేసి నేను ఇక్కడ కూర్చొని వీడియోస్ చూస్తాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అన్నీ చేస్తాను. అండ్ ఇది సెకండ్ టిప్ వచ్చేసరికి. అండ్ ఇది నాకు ట్రైపాడ్ మనం తీసుకున్నాను 2000 రూపీస్కు. చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉంటుంది. 2000 రూపీస్. అండ్ నేను ఇక్కడ ఈ రూమ్లో నేను వీడియోస్ ఇంతకుముందు ఎడిటింగ్ చేసేటని, కాకపోతే ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇది నా ఒక శ్రేయాన్స్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కూడా ఇచ్చాను. నాకు షాప్ ఉంది, పెట్రోల్ డీజిల్ కూడా అమ్మవాలని చెప్పి పెట్టాను. ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఇక్కడ రోడ్ ఉంది చూడొచ్చు. ఈ రోడ్కు సిగ్నల్ బాగా వస్తుంది. ముంగట టవర్ ఉంది కాబట్టి, టవర్ అంటే బాగా దూరంలో ఉంది టవర్. అందుకోసం ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో మంచిగా సిగ్నల్ వస్తుంది. అందుకోసం ఏం చేశానంటే చూడొచ్చు మీరు, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎండకు కనిపించకపోవచ్చు. ఒక డబ్బా కనిపిస్తుందా? ఒక డబ్బా మొదలు కొట్టాను చూడండి. మొదలు కొట్టి ఒక డబ్బాని అయితే పెట్టాను. ఈ డబ్బాలో నేను ఒక మొబైల్ పెట్టేసి అండ్ ఇక్కడ నుంచి ఈ రూమ్లో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటాను కదా, ఎడిటింగ్ చూస్తాను కాబట్టి ఆ రూమ్లోకి ఫుల్ సిగ్నల్ వస్తుంది. ఒకవేళ అలా కాకుండా మీ దగ్గర ఇంకో మొబైల్ లేకున్నా సరే మీరు వీడియో అప్లోడింగ్లో పెట్టేసి మొబైల్ను ఈ యొక్క డబ్బాలో పెట్టండి. డబ్బాలో పెడితే ఏంటంటే మనకు సిగ్నల్ ఫుల్ వస్తుంది, దాంతోపాటు అప్లోడింగ్ అవుతుంది. నేను చక్కగా ఇలా చేయొచ్చు. చాలామందికి ఈ టిప్ తెలిసే కానీ యూజ్ చేయరు.
ఖచ్చితంగా 100% వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైతే సిగ్నల్ రాదో మీ యొక్క ఏరియాలో ఇలా ట్రై చేస్తే 100% వర్క్ అవుతుంది. నేను ఇలాగే చేస్తున్నాను. అండ్ నా ఛానల్ మీరు చూడగా శ్రేయాస్ టెక్ తెలుగు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.